టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతే విపత్తులుగా సైబర్ నేరాలు తీవ్రతరమైపోతున్నాయి. కేంద్రం బెట్టింగ్ యాప్ల కట్టడికి బిల్లు తెచ్చినా సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. బెట్టింగ్ యాప్లతో నిండా మునిగిపోతున్నారు చాలా మంది బాధితులు. దొడ్డిదారిన వచ్చేటువంటి డబ్బు కోసం ఆశపడి యాప్స్ వాడడం నేరమంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. డేటింగ్ యాప్లు సైతం నమ్మి మోసపోవద్దని చెప్తున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్లు వాడేవారు పెరిగిపోయారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చాలా మంది యువత బెట్టింగ్ యాప్స్ మాయలో పడుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు వస్తాయనే ఆశతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై జరిమానా 30% పెంచింది. దీంతో పాటు కొత్తగా తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు ద్వారా చట్టపరంగా వీటిని మరింత నియంత్రించేందుకు ఉపయోగంగా ఉంటుంది. అయితే కొన్ని బెట్టింగ్ యాప్లు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఆపరేట్ అయ్యే యాప్లు చాలా ఉన్నాయి. ఇవి ఎలాంటి నిబంధనలు పాటించకుండా పన్ను ఎగవేస్తూ పనిచేస్తున్నాయి. దీనివల్ల యూజర్లు మోసపోతున్నారు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేయడం వల్ల యువత ఈ యాప్ల వైపు ఆకర్షితమవుతోంది. ఈ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై తెలంగాణ సిఐడి పోలీసులు కట్టడికి సిద్ధమై అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహిస్తూ ఆపరేటర్లు, ప్రధాన సూత్రధారులను పట్టుకుంటున్నారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను చట్టపరమైన ఫ్రేమ్లోకి తీసుకొచ్చే లక్ష్యంతో బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ఫ్రీ గేమ్లను, పే గేమ్లను స్పష్టంగా వేరు చేస్తుంది. నైపుణ్య ఆధారిత గేమ్లు, అదృష్టం ఆధారిత గేమ్ల మధ్య తేడాను నిర్ధారిస్తుంది. ఇకపై సెలబ్రిటీలు లేదా మీడియా సంస్థలు చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదని బిల్లు చెబుతోంది. ఆన్లైన్ గేమింగ్లో జరిగే ఆర్థిక లావాదేవీలపై కఠినమైన నిబంధనలు, వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లులో చేర్చారు. ఈ బిల్లు ఆన్లైన్ గేమింగ్ను సురక్షితంగా, జవాబుదారీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో చాలా చర్యలు తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 357 చట్టవిరుద్ధ నిబంధనలు పాటించని ఆఫ్ షోర్ వెబ్సైట్లో URLలను బ్లాక్ చేసింది. అంతేకాకుండా సుమారు 2400 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి అందులో ఉన్న 126 కోట్లను స్వాధీనం చేసుకుంది. మరోవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ DGGI 700 ఆఫ్ షోర్ ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లపై పన్ను ఎగవేత నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తోంది. ఇటీవల 392 బ్యాంకు ఖాతాలు, UPI ఐడీలతో సంబంధం ఉన్న ఆఫ్ షోర్ ఎంటిటీలను ఫ్రీజ్ చేసి 122 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69 కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో జరిగాయి. అయితే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం 1400కి పైగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, యాప్లను బ్లాక్ చేసింది. కేంద్రం ఎన్ని నిబంధనలు, బిల్లులు తెచ్చినా బెట్టింగ్ యాప్స్ వినియోగదారులు మాత్రం వాటికి తూట్లు పొడిచేలా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్ పై నిషేధం ఉండడంతో ఫేక్ లొకేషన్ కి సంబంధించి థర్డ్ పార్టీ బెట్టింగ్ యాప్స్ లో పెడుతూ వినియోగిస్తున్నారు. తద్వారా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో గేమింగ్ లో పెట్టుబడి పెట్టేలా ఆఫర్లిస్తూ తద్వారా డబ్బులు ఎక్కువగా పెట్టగానే వాటిని బ్లాక్ చేస్తూ డబ్బులు విత్డ్రా కాకుండా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. మరోవైపు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు సిస్టమ్ ను మ్యానిపులేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ యాప్లను ఎప్పుడు నమ్మి డబ్బులు పెట్టవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. మొదట లాభాలు చూపించే ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ లొకేషన్స్, థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నారని, అవి ఫోన్లో ఉన్న డేటాను రిసీవ్ చేసుకుని ఇతర మోసాలకు పాల్పడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. హార్మ్ఫుల్ యాప్లు వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు. దొడ్డిదారిన వాడే యాప్ల వల్ల చాలా మంది నష్టపోయి జీవితాలు ఆగం చేసుకుంటున్నారని చెబుతున్నారు పోలీసులు. చాలా మంది ఫిర్యాదు చేయలేని పరిస్థితులు సైతం ఉన్నాయంటున్నారు. ఎలాంటి మోసాలు జరిగినా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్, సోషల్ మీడియా హ్యాండిల్స్ లేదా నేరుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు సైతం యాప్స్, సైట్స్ నియంత్రణ చేస్తున్నారు. బెట్టింగ్ అనేది వ్యక్తుల మధ్య ఛాలెంజ్ గానే ఉండాలి తప్ప ఎక్కడ డబ్బులు అడిగినా ఆ బెట్టింగ్ మోసపూరితమైనదని గమనించాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.